మంతని హెడ్ క్వార్టర్ మాతా శిశు ఆసుపత్రిలో ఉన్నాం. మనం 2.5 సంవత్సరాలుగా మాతా శిశు ఆసుపత్రిని కనీసం పట్టించుకోకుండా ఈ ప్రాంత ఆడబిడ్డలను మరి వారి యొక్క కష్టాలను ఏమాత్రం గమనించకుండా 33 నెలల సమయాన్ని వృధా చేసినటువంటి మంత్రి ఎమ్మెల్యే గారు మంతని మట్టితో సంబంధం లేకుంటే ఏ విధంగా ఉంటాడో నాయకుడు, ఈ ప్రాంత బంధుత్వం లేకపోవడం, ఈ ప్రాంతంలో ఏ వ్యక్తితోటి సంబంధం లేకపోవడం వలనే ఇవాళ దుద్దిల్ల శ్రీధర్ గారు ఈ ఆసుపత్రి గురించి ఆలోచించలేడనే దానికి నిలువుటెద్దు సాక్ష్యంగా నిలబడ్డది. దాదాపు సంవత్సరంన్నర క్రితం వచ్చి విజ్ఞప్తి చేసినాం. అయ్యా ఎమ్మెల్యే గారు, పరిపాలన అంటే నీ కుటుంబానికి ఆస్తులు సంపాదించుకోవడం కాదు, నీకో పదవి నీ తమ్మునికో పదవి రావడం, పోలీస్ ఎస్కాట్లు మీకు ముందర 4 వెనుక 4 వెహికల్ రావడం కాదు, మీకు ఓటేసిన ప్రజల కష్టాలు తీర్చడానికి ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం హక్కునిచ్చిందని చెప్పినా కూడా ఇవాళ ఆసుపత్రిని నిర్వీర్యం చేసింది. అందుకే మన ప్రాంతంలో మంటి పనికైనా ఇంటోడు కావాలంటాడు. నేను ప్రతిరోజు చెప్తున్నా, 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబానికి 40 సంవత్సరాల అవకాశం ఇచ్చినా, ఇంకా 40 ఏళ్ళు ఇచ్చినా వాళ్ళకు ఈ ప్రాంతం మీద ప్రేమ పెరగదు. ఎందుకంటే వాళ్లకు మనతోటి ఓటు సంబంధం తప్ప పేగు సంబంధం లేదు అని చెప్పిన దానికి వాళ్ళ నిదర్శనంగా మళ్ళీ కనబడతా ఉన్నది. ఇంత పెద్ద ఆసుపత్రి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ డాక్టర్లు మాత్రం లేరు. అసలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కళ్ళు తెరచలేడు, మంత్రికైతే సోయి లేదు. ఇంత పెద్ద పదవి వచ్చింది, ఈ ప్రాంత ప్రజల ఓట్లతోటి వచ్చింది. అమెరికాలో ఉన్న నీ కుటుంబం ఓట్లేస్తే రాలేదు, హైదరాబాద్లో ఉన్న నీ చుట్టాలు ఓట్లేస్తే రాలేదు. మంత్రిని గడ్డ మీద పుట్టిన 2,30,000 మందిలో నీ ఓట్లు 3 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయినా కూడా మోసపోయి నీ రూపాన్ని చూసి నీ యొక్క అబద్ధాలను నమ్మి ఓట్లు వేస్తే కనీసం ఇప్పటికైనా నీకు ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ రాకపోవడం, దీన్ని ఏ విధంగా చూడాలి ఒకసారి ఆలోచన చేయి. మళ్ళీ ఇవాళ మేము ప్రెస్కు మాట్లాడంగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టిలో పుట్టినటువంటి మా బిడ్డలతోటే మమ్మల్ని తిట్టిపిస్తాం. మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు మా వాళ్ళే, మా బీసీ ఎస్సీ బిడ్డలే మమ్మల్ని మళ్ళీ పొద్దునే తిడతారు. వాళ్లకు జ్ఞానం రాకపోయినా నీకు జ్ఞానం రావడానికి, నీకు సిగ్గు మానం లజ్జ రావడానికి, నిన్ను మూర్ఖుడని, దద్దమ్మ అని, చవట అని, సన్నాసి అని ఎందుకు అనద్దో ఈ మాతా శిశు చూసిన తర్వాత చెప్పాలి వాళ్ళు. నువ్వు మాట్లాడుతున్నావు కానీ నా వడ్ల కల్లాలి కాడికి పోయి అన్ని లారీలు పోతున్నాయని ఒక బంతిని మార్కెట్ కమిటీకి నేను వస్తున్నా, రేపు లారీలు పెట్టుండి అక్కడ నేను వచ్చినప్పుడు కనబడిని అని చెప్పిపోతే లారీలు రావా? తిరుగుతున్నావా నువ్వు? కాంటాలు లారీలు ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ వస్తలేవో అంటే ఎక్కడైతే మేము మాట్లాడతామో అక్కడ ఒకదాన్ని మచ్చుతునక చూపించి, ఎందుకు మాతా శిశుని ఇప్పటి వరకు నువ్వు సందర్శించలేదు, ఎందుకు ఈ ఆసుపత్రిలో డాక్టర్లు ఉంటురా లేదా అని తెలుసుకుంటలేవు. నువ్వు తెలుసుకోకపోతే తెలుసుకోకపోతివి. మమ్మల్ని తిట్టించేటువంటి మా మిత్రులన్నా పంపి రోజు ఇక్కడికి, మా అక్క చెల్లెలను పంపి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అక్క చెల్లెలను, వాళ్ళ బిడ్డల కోసమే ఆలోచిస్తున్నాం మేము. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే దాదాపు 2 లక్షల రూపాయలు అవుతున్నాయి ఒక పసిద్ధకు. ఒక్క పసిద్ధ ఆడబిడ్డ పసిద్ధ కావాలంటే 2 లక్షలు అవుతున్నాయి. వాళ్ళ 2 లక్షలు మిగులుతాయని నువ్వు కళ్ళల్లో కారం పోసుకుంటున్నావు. నీ గవర్నమెంట్ నువ్వు అంటున్నావు కదా కోటీశ్వరులు చేస్తావని, నీ ముఖానికి ఇక్కడ 1,00,000 రూపాయలే, వాళ్ళకు 2 లక్షలే ఆదా చేస్తలేవు నువ్వు. ఇంకేం కోటీశ్వరులు చేస్తారు మీరు? ఇంత పెద్ద ఆసుపత్రి కట్టి అన్ని సౌకర్యాలతోటి మీకు ఇచ్చి పెడితే దీన్ని మెయింటైన్ చేయ తెలివి లేనటువంటి మూర్ఖులు మీరు. ఎంత కడుపు మండుతున్నది. ఎందుకంటే మాది ఇక్కడ పేగు సంబంధం. నీలాగా టూరిస్ట్ లాగా వచ్చిపోయేటోళ్ళం కాదు మేము. మాకు ఇక్కడ ఆడుకున్నప్పుడు కలిసి పెరిగినటువంటి పరిస్థితులు, పుట్టినప్పుడే మేము మట్టిలో పెరిగినటువంటి ఆ అనుభూతులు, వరుసలు పెంచుకునేటువంటి సంబంధాలు, కులాలకు మతాలకు సంబంధం లేకుండా మేము వరుసలు పిలుచుకొని ఇక్కడ పెరిగినాం మేము. కనుకనే మా ఆందోళన, మా ఆవేదన. నీలాగా ఓడిపోయిన తర్వాత ఇంట్లో పోయి పడుకోలే, నీలాగా ఓడిపోయిన తర్వాత మేము మా ప్రజల్ని హింసించి మాకు ప్రజల్ని తిట్టి మేము ఇంట్లో పడుకోలే.
ఎమ్మెల్యే గెలిచినా కూడా ఎన్నడూ ప్రజల పక్షాన పోరాటం చేయకుండా మేము ఉండలేదు. మా బంధం పేగు బంధం ఇక్కడ. కనుక రెండోసారి వచ్చినాం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోను. వీళ్ళు అమాయకులైన అని నువ్వు అట్లే ఉంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడా లేడా, ఖచ్చితం ప్రకృతి అవుతున్నది. ఆ ప్రకృతి అన్న నిన్ను శిక్షిస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద మాతా శిశు ఆసుపత్రి కట్టించిస్తే ఇక్కడ ఒక డాక్టర్ని పెట్టవా? ఎందుకు నీకు ఈ పదవిగా? నువ్వు వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి నీ తమ్మునికి హైదరాబాద్ లో ఒక 4 కంపెనీలు ఆఫీసులు పెట్టించి దోసుకోవడానికా? నీ కుటుంబానికి 40 సంవత్సరాలు, నీ అయ్యకు 3 సార్లా, నీకు 5 సార్లా 40 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఆడవాళ్ళ కోసం ఒక ఆలోచించవా? ఎందుకు నిన్ను దద్దమ్మ అనద్దు? ఎందుకు నిన్ను సవట అనద్దు? ఎందుకు సన్నాసి అనద్దు? రోజు ముఖ్యమంత్రి పక్క కూర్చొని అక్కడి నుంచి నువ్వు పెద్ద ఫోజులు ఇస్తుంటే మేము సంబరపడాలనా? నీ కార్లలో నువ్వు తిరుగుతుంటే సంబరపడాలనా? నీ ఆస్తులు సంపాదించుకుంటే సంబరపడాలనా? నువ్వు నీ కుటుంబం 40 సంవత్సరాల నుంచి మా ఓట్లతోటి గెలిచి అమెరికాలో 1000 కోట్లు సంపాదించుకుంటే మేము సంబరపడాలనా? నీకు దగ్గరున్న అమాయకులు సంబరపడతారు కావచ్చు, ఇంకా ఈ నియోజకవర్గంలో ప్రజలకు చైతన్యం లేదు కావచ్చు, కానీ మేము సంబరపడం. ఖబర్దార్ ఎమ్మెల్యే, నీ గల్లా పట్టే రోజులు తీసుకొస్తాం. ప్రజలను అప్రమత్తం చేస్తాం. అనునిత్యం నిన్ను వెంటాడుతూ ఉంటాం. ఏకైక వ్యక్తిగా ఇక్కడ మాట్లాడుతుంటే నా గొంతు నొక్కేయడానికి నువ్వెన్ని కుట్రలు చేస్తున్నావో తెలుసు. ఏ విధంగా వీడిని అంతమొందించాలి, ఏ విధంగా వీడిని ఏదో ఒక కుట్రలో లోపల దొబ్బేయాలి, కటకటాల వెనుక పెట్టాలి, లేకపోతే అంతమొందించాలని నువ్వు ఏదైతే కుట్రలు చేస్తున్నావో, నేను తుది శ్వాస వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 80% పైబడి ఉన్న మా వర్గాల కోసం, వాళ్ళ చైతన్యం కోసం, వాళ్ళ ఆకలి తీరడానికి కోసం, వాళ్ళ ఆకలి తీర్చడానికి కోసం, వాళ్ళు కూడా నేను ఎమ్మెల్యే అయినట్టు ఎమ్మెల్యే అయ్యడానికి కోసం నిన్ను ఇడిచిపెట్టా అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకు బాధ కలిగేది మాకు? మా ఆడబిడ్డలకు రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ ఇంటి పక్కకి ఆసుపత్రి తీసుకొచ్చి పెడితే నీకు కనికరం వస్తలేదే? 33 నెలలైందిరా సన్నాసి. రేపు పొద్దున వాళ్ళ తిట్టిస్తావు మమ్మల్ని. ఎవరితోటి తిట్టించినా నిన్నే తిడతాం. మేము నీ కుటుంబాన్ని మాత్రమే తిడతాం, ఎవరిని మేము తిట్టాం. ఎందుకంటే వాళ్ళు మా బిడ్డలే, వాళ్ళ అమాయకులు. వాళ్ళను అమాయకులుగా చేసుకొని నీ ఎంబడి తింపుకుంటా ఉన్నాం. నువ్వు 2,30,000 మందిని ఏ విధంగా అయితే అమాయకులను చేసినావో, ఈ రాష్ట్రాన్ని అమాయకులను చేయడానికి నేను మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పెడితే, నువ్వు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా 420 హామీలను రాసి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా యావత్ రాష్ట్ర సమాజాన్ని మోసం చేసినటువంటి దొంగవు నువ్వు. ఆ దొంగ నీ యొక్క నిజస్వరూపం ఈ సమాజానికి తెలిసేదాకా విడిచిపెట్టం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ అయినా స్పందించాలి. జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేకు అడుగులకు బరువులొత్తులు కాదు. జిల్లా కలెక్టర్ పెద్దపల్లి ఎమ్మెల్యే ఏం చెప్తున్నా అని రోజు చూసుడు, రామగుండం ఎమ్మెల్యే ఏం చెప్తున్నా అని చూసుడు, మంత్రి ఎమ్మెల్యే ఏం చెప్తున్నా చూసుడు. వాళ్ళ సంచులు మేయడం కాదు కలెక్టర్ గారు జిల్లా హాస్పిటల్, ఈ ఆసుపత్రిని చూడండి, మంత్రి హాస్పిటల్ని చూడండి, పెద్దపల్లి హాస్పిటల్ చూడండి. ఆసుపత్రిలో డాక్టర్లు పనిచేయడానికి ఉన్నారు, మీరు చేయిస్తలేరు. చేతగాని కలెక్టర్ గా మీరు గుర్తింపు పడకండి. ఐఏఎస్ ఆఫీసర్ మీరు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే చకచకా పనులు జరగాలి. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా కొన్ని నీ చేతిలో పవర్స్ ఉంటాయి. అనేక సిఎస్ఆర్ నిధులు ఉన్నాయి, డిఎంఏ ఫండ్ ఉంది. ఆ నిధులైనా వెచ్చించండి. అవసరం అంటే ఎక్కువ జీతాలు ఇవ్వండి, డాక్టర్లను పిలవండి. ఆ పని మీరు కూడా చేయరు. కలెక్టర్ ఉండేందుకు ఇక్కడ, ఎమ్మెల్యే ఉండేందుకు ఒకసారి జవాబు చెప్పాలి. జిల్లా యంత్రాంగం అవమానపడాలి, కలెక్టర్ అవమానపడాలి. వాళ్ళ కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. ఈ ఆసుపత్రిలో డాక్టర్లు ఉంచాలి. ఇక్కడ ఖచ్చితంగా ఈ హాస్పిటల్ పనిలోకి తీసుకురావాలి. లేకపోతే ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. మా మహిళా నాయకురాలు ఇక్కడనే వచ్చి కూర్చుంటారు, డ్యూటీలు వేస్తాం వాళ్ళకి. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ కట్టి చూపించినాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మెడలు వంచడానికి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ డాక్టర్లను ఉంచితే మా వాళ్ళకు తెలియకపోవచ్చు పాపం, వాళ్ళకు 2 లక్షల రూపాయలు బతుకుతాయి రేపు పొద్దున. పెద్దపల్లికో గోదావరికానికో పోవాల్సిన అవసరం లేదు, కరీంనగర్కో పోవాల్సిన అవసరం లేదు. కనుక వాళ్ళని చైతన్యం చేయడానికి కోసం పనిచేస్తాం. వెంటనే కలెక్టర్ కూడా స్పందించాలి. ఎమ్మెల్యే ఇప్పటికైనా జ్ఞానం పెంచుకో. అమాయకులను చేసి ఎక్కువ రోజులు నువ్వు పరిపాలించలేవు. 40 ఏళ్ళు అయింది, ఇప్పటికైనా చైతన్యం లేదని నువ్వు అనుకుంటున్నావు. మళ్ళీ ఓట్లు రాగానే నేను వస్తా, నోట్ల సంచుల కొద్ది తోటి మా తమ్ముడు నేను ఒక దిక్కు తిరుగుతాం, అమాయకులను చేస్తాం.
వాడుకుంటాం, హైదరాబాద్ లో మకాం పెడతామని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అవి ఎక్కువ రోజులు సాగవు. ఇప్పటికే 40 ఏళ్ళు అయింది మీ కుటుంబానికి. 3 ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో, మీ అవ్వది, నీది, మీ తమ్ముంది, ముగ్గురే 3 ఓట్లతోటి 40 సంవత్సరాలు వెళ్తున్నారు. ఇది సమాజానికి అర్థం కావాలి. పోనీ నువ్వు 3 ఓట్లు ఉన్నావు, నువ్వు ఓట్లేసినా ఈ మాతా శిశు ఆసుపత్రి పనిచేయిస్తున్నావు. ఇదేనా నీ పరిపాలన అంటే? మళ్ళీ రేపు పొద్దున వస్తారు మా వాళ్ళు, నీ మట్టి మాగాదులు వస్తారు రేపు పొద్దున మమ్మల్ని తిడుతూ ఉంటారు. పాప వాళ్ళకి ఎందుకు తిడుతారో తెలియదు, ఎందుకు తిట్టాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ప్రజాస్వామ్యం అంటే ఏందో తెలియదు, ఓటు అంటే ఏందో తెలియదు. వాళ్ళని నీ దగ్గర పెట్టుకొని నువ్వు రాజ్యం వెళ్తున్నావు. నీ తమ్ముడు నువ్వు 1000 కోట్లు సంపాదిస్తుంటే వాళ్ళు మాత్రం మీకు పాపం సంచులు మోస్తా ఉన్నారు. వాళ్ళని రేపు పొద్దున అర్థమైతే వాళ్ళకు కూడా వాళ్ళే నీ గల్లా పడతారు, ఖచ్చితంగా నిలదీస్తారు నిన్ను. ఆ రోజులు వస్తాయి, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికైనా మంత్రి ఎమ్మెల్యే స్పందించాలి. ఈ మాతా శిశును ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. కలెక్టర్ గారు స్పందించాలి. కలెక్టర్ గారు మీరు ఐఏఎస్ ఆఫీసర్లను గుర్తుపెట్టుకోవాలి. ఐఏఎస్ ఆఫీసర్లకు అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ జిల్లాలో అనేక వనరులు ఉన్నాయి. ఎన్టీపీసీ ఉంది, సింగరేణి ఉంది, ఎఫ్సిఐ ఉంది. అనేక ఈ సంస్థలను వాడుకొని సస్యశ్యామలం చేయొచ్చు జిల్లాని. కలెక్టర్ గారు కూడా స్పందించాలని డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా దీనంతటికి కారణం మంత్రి ఎమ్మెల్యే ఈ ప్రాంతం బిడ్డ కాకపోవడం, మంత్రి ఎమ్మెల్యేకు ఈ ప్రజలతో సంబంధం లేకపోవడమే ముఖ్య కారణం అనే విషయాన్ని మంత్రి సమాజం, యావత్ సమాజం గమనించాలని కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.